గురుగారు, ఏకాదశి తిథులలో పాపమోచన ఏకాదశి తిథి యొక్క ప్రత్యేకత ఏమిటి? పాల్గొన మాస కృష్ణపక్ష ఏకాదశిని పాపమోచన ఏకాదశి అంటారు. సంవత్సరానికి ఉన్నటువంటి 24 అధిక మాసంతో కలిపి 26 ఏకాదశులలో ఆఖరి ఏకాదశి పాపమోచన ఏకాదశి. సమస్త పాపాలను పోగొట్టుకొని భూత ప్రేత పిశాచముల బెడద నుంచి బయటపడాలి అనుకుంటే పాపమోచన ఏకాదశి నాడు ఉపవసించి జాగరణ చేసి ద్వాదశి నాడు పారణ సమయంలో ఆహారాన్ని స్వీకరించి శ్రీ మహావిష్ణువును అర్చించినట్టయితే అది సాధ్యమవుతుంది, జీవిత గమనం సులభమవుతుంది అని శాస్త్రం తెలియజేస్తూ ఉంది. భవిష్యోత్తర పురాణంలో శ్రీకృష్ణుణ్ణి ధర్మరాజు ప్రశ్నిస్తాడు, ఎందుకు ఈ ఏకాదశికి ఇంత ప్రాశస్త్యం ఉన్నది అంటే, వెనకటికి మాంధాత లోమస మహర్షిని ఇదే ప్రశ్న వేస్తే ఒక అద్భుతమైన కథ ద్వారా ఈ ఏకాదశి యొక్క మాహాత్యాన్ని తెలియజేశాడు. ఆ కథ నీకు చెబుతాను విను అని తెలియజేశాడు కృష్ణ పరమాత్మ. చిత్రరథుడనే గంధర్వుడు ఉండేవాడు. ఆయన అప్సరలసందరితో కలిసి వనవిహారానికి అడవికి వెళ్ళాడు. అక్కడ వాళ్ళందరూ కృష్ణనామాన్ని జపిస్తూ ధ్యానంలో ఉన్న సాధువులను చూచారు. దానిలో మంజుఘోష అనే అప్సరసకు మేధవి అనేటువంటి ఒక సాధువు కనబడి ఆమెను ఆకర్షితుణ్ణి చేశాడు. తపస్సు చేసుకుంటున్న ఆ సాధువు దగ్గరికి వెళితే శపిస్తాడేమోనని భయపడి కొంత దూరంలో ఒక గుడారం వేసుకొని అద్భుతమైనటువంటి గానాన్ని ఆలపించటం ప్రారంభించింది. మంజుఘోష గానానికి ముగ్ధుడైన మేధవి ఆకర్షితుడై ఆమెను కలిశాడు. ఇద్దరూ ఆనందంగా కాలం గడపటం ప్రారంభించారు. 57 సంవత్సరాల 9 నెలల 3 రోజులు గడిచిపోయాయి. మంజుఘోషకు తిరిగి స్వస్థానానికి వెళ్ళాలనిపించింది. మేధవిని అభ్యర్థించింది, నేను ఇంక వెళతాను అని. ఆమెతో ఉండి ఆమె సాంగత్యంలో స్వర్గాన్ని చూస్తున్న మేధవికి ఆమె వెళ్ళటం ఇష్టం లేదు. అందుకే రేపు దేవతార్చన అయిన తరువాత వెళ్ళవచ్చు కదా అన్నాడు. ఈ మాట ఇప్పటికీ కొన్ని 100 సార్లు చెప్పావు. నువ్వు నీ నిత్య నైమిత్తిక కర్మలన్నీ వదిలేసి నా వెంటపడి నీ జీవితాన్ని వ్యర్థం చేసుకుంటున్నావు అని కొంచెం గట్టిగా అరిచింది. అప్పుడు జ్ఞానోదయం అయింది మేధవికి. నా జీవితాన్ని సర్వనాశనం చేసిన నీవు ప్రేతమై సంచరించదువుగాక అంటూ శపించాడు. బాధపడింది, శోకించింది. ఇంతకాలం నా మీద చూపించిన ప్రేమ ఇదేనా? నన్ను పిశాచమై పొమ్మన్నావే, ఈ ప్రేత జీవితాన్ని ఎలా గడపగలుగుతాను? నా మీద కరుణ లేదా అని అభ్యర్థించింది. సమాధానంగా మేధవి, ఈ పాపంలో నాకు భాగం ఉంది. నీవు పాల్గొన్న కృష్ణ ఏకాదశి నాడు ఉపవసించి శ్రీ మహావిష్ణువును అర్చించి రోజంతా ఏకాదశి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించగలిగితే ఈ ప్రేత జీవితం నుంచి నీకు విముక్తి దొరుకుతుంది అని ఆమెకు హితోపదేశం చేశాడు. అలా ఏకాదశి వ్రతాన్ని ఆచరించినటువంటి మంజుఘోష తిరిగి తన స్వరూపాన్ని పొందగలిగింది. మేధవి తండ్రి అయినటువంటి చవనుడు, ధర్మభ్రష్టుడైన నీవు ఈ పాపమోచన ఏకాదశి వ్రతాన్ని ఆచరించినప్పుడు మాత్రమే ఆశ్రమంలోకి అడుగుపెట్టడానికి అర్హత సంపాదించగలుగుతావు అని చెప్పి అతని చేత ఈ వ్రతాన్ని ఆచరింపజేసి అతనిని కూడా ధన్యుణ్ణి చేశాడు. ఇలా పాపమోచన ఏకాదశి నిన్ను సరైన మార్గంలో నడిపిస్తూ నీ జీవితాన్ని ధన్యం చేయగలిగిన అద్భుతమైన పర్వదినం.
మరి అన్ని ఏకాదశులకు లేనటువంటి మాహాత్మ్యము ఈ ఏకాదశికి ఎందుకు వచ్చింది అని ఒక్కసారి సామాన్యమైన లౌకిక దృష్టితో ఆలోచిస్తే, పాల్గొన బహుళ ఏకాదశి తరువాత కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది. ఇప్పటిదాకా నువ్వు చేసిన పాపకర్మలకన్నింటికీ స్వస్తి పలికి ఇహనైనా ఆ శ్రీ మహావిష్ణువు యొక్క పాదార విందాలను ఆశ్రయించి ఆయన నామాన్ని జపిస్తూ ఆయన చరిత్రను ధ్యానిస్తూ ఆయనను హృదయంలో స్థిరంగా నిలుపుకోగలిగితే కొత్త సంవత్సరంలో అద్భుతమైన ఆనందం నీ సొంతమవుతుంది అని తెలియజెప్పటమే లౌకికంగా మనం ఆలోచించినప్పుడు మనకు స్ఫురించేటువంటి అంతరార్థం. ఏకాదశి అంటేనే అద్భుతమైన ముహూర్తం. సూర్యగతి చంద్రగతిని అనుసరించి ఏర్పడే తిథుల యొక్క మాహాత్యాన్ని ఋషులు చాలా వివరంగా తెలియజేశారు. దానిలో ఉత్కృష్టమైనటువంటి ఫలితాన్ని అందించేదే ఏకాదశి. దానిలో ఈ పాపమోచన ఏకాదశిని అద్భుతమైనటువంటి దీక్షతో భక్తి శ్రద్ధలతో ఆచరించి మన జీవితాన్ని ధన్యం చేసుకునే ప్రయత్నం చేద్దాం.